వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ సేవలు ప్రారంభించనున్న నాసా చేపట్టిన IM-2 మిషన్ లో ఎథెనా మూన్ ల్యాండర్ చంద్రుడిపై ఖనిజాలను అన్వేషించనుంది. నోకియా సహాయంతో నాసా చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ ను అభివృద్ధి చేయనుంది. ఈ నెట్వర్క్ ద్వారా భూమి నుంచి చంద్రుడి మధ్య ఫోన్ సిగ్నల్ సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రేడియో తరంగాల ద్వారా మాత్రమే చంద్రుడి నుండి భూమి మీదకు కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉండేది. ఈ మిషన్ విజయవంతం అయితే చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే నాసా ప్రపంచంలోనే ఒక అత్యాధునిక అంతరిక్ష సంస్థ. తాజాగా చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ సేవలను అందించే దిశగా ఒక ప్రణాళికను చేపట్టింది. ఈ ప్రణాళికలో భాగంగా చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నోకియా సహకరిస్తుంది. దీంతో భవిష్యత్తులో చంద్రగ్రహంపై కమ్యూనికేషన్ ను సులభతరం చేయవచ్చు. తద్వారా వ్యోమగాములు చంద్రుడి మీద నుంచి భూమి మీదకి నేరుగా ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ IM-2 మిషన్ ఏంటంటే ఎథెనా ల్యాండర్ తో 2 ప్రత్యేక రోబోలు పంపించారు. మొదటిది MAPP రోవర్. ఇది చంద్రునిపై 4G నెట్వర్క్ ను పరిశోధిస్తుంది. రెండవది గ్రేస్ హాపర్. ఇది థ్రస్టర్ల సహాయంతో దూకడం ద్వారా చంద్రుని ఉపరితలం వైపు చూస్తుంది. ప్రైమ్ 1 అనే పరికరం చంద్రుని ఉపరితలం నుండి మంచు ఇతర మూలకాల నమూనాలను సేకరిస్తుంది. అదనంగా లూనార్ ట్రైల్ బ్లేజర్ ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరిగేటప్పుడు ఉపరితలంపై ఉన్న నీటి మొత్తాన్ని మ్యాప్ చేస్తుంది. అయితే ఇందుకు ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం చంద్రుడి ఉపరితలంపై మొబైల్ నెట్వర్క్ సేవలను ఏర్పాటు చేయడం. నోకియా సహాయంతో నాసా చేపట్టిన IM-2 మిషన్ లో భాగంగా ఎథెనా ల్యాండర్ లో చంద్రుడిపై కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చేయడం. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను LSCS లూనార్ సర్ఫేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది చంద్రుడిపై వ్యోమగాముల, రోవర్స్, ఇతర అన్వేషణ పరికరాల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ సౌకర్యంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ మిషన్ చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ సేవను ప్రారంభించడం ద్వారా అంతరిక్ష అన్వేషణలో కీలకమైన అడుగుగా నిలుస్తుంది. వ్యోమగాముల కమ్యూనికేషన్ సులభతరం చేయడమే కాకుండా భవిష్యత్తులో చంద్రగ్రహంపై మానవ నివాసాలను ఏర్పాటు చేసే అవకాశాలను కూడా సులభతరం చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.